బాగా అలసిపోయా, రాత్రి గంట పడుకోలే. ఈరోజు తణుకు విలేజ్లన్నీ తిరిగి మళ్ళా నరసాపూర్ వెళ్ళి మరలా నరసాపూర్ నుంచి మరలా తణుకు వచ్చి, అయ్యో మీరా పప్పు తీసేస్తూ ఉండి మీ ఒక్కరు సార్ రోజుకి 8 గంటలు పడుకొని నన్ను చేయనీయకుండా మీరు నా కొరకు క్యాంపెయిన్ చేయరా, అందరూ వచ్చేద్దా, మొత్తం రాష్ట్రం అంతా నా ఫ్రెండ్స్ రావద్దా, మీరు నా క్యాంపెయిన్ చేయొద్దా, నరసాపురం 7 నియోజకవర్గాలు మీరు వచ్చి సెల్ఫ్ చేయొద్దా, ఎందుకు రావట్లేదు, వచ్చేయండి. 5 రోజులు ఉంది, సెలవులు తీసుకోండి, జాబులు సెలవు తీసుకోండి, ఖాళీగా ఉన్న వాళ్ళు వచ్చేయండి. నరసాపురం, తాడిపల్లిగూడెం, తణుకు, ఆచంట, ఉండి, పాలకొల్లు, భీమవరం. నేను ఉంటుంది భీమవరం హోటల్ అతిథిలో. ఉదయం 9 నుండి బయటికి వెళ్ళి రాత్రి 11 వరకును, మళ్ళీ నైట్ జనాలు కలుస్తున్నాం. మీరందరూ ఇమ్మీడియట్గా బయలుదేరి మీరు వచ్చేసి ఇంటింటికి డోర్ టు డోర్ డిస్ట్రిబ్యూట్ చేయాలి. ఇప్పుడు 6 అయింది, 6:30కి 6:15కి రోడ్ షో మరలా తణుకు సిటీలో. మీరందరూ చూసారా? కాఫీ పెట్టించుకుంటారా? ఇదిగో హలో చెప్పు. హలో, మా పాలుగారు నెగ్గాలి, మా పాలుగారు మన చర్చి తణుకు 5 గంటలకి 6 అయింది. మన చర్చి గారు రానా, మరి మా చర్చి గారు రారా, తణుకు తణుకెళ్ళి వస్తారా, తణుకు ఎందుకు మన చర్చి గారు వస్తే మనకి మన ఓట్లు మనకే మనం వచ్చేయండి. కాఫీ వద్దు, తణుకు లేట్ అయిపోయింది. లైవ్ షో వచ్చేయండి అందరూ. He's asking me to come to his church. 1000 words, fully drunk. ఇదో ఎన్ని చర్చిలకు వెళ్తాను, ఎన్ని ఊర్లకు వెళ్తాను, నేను ఒక్కడనే. మీరేం చేస్తున్నారు? ముక్కు కోసేస్తావు కొడుకి, డ్యాన్స్లు వేస్తారా? నన్నేమో రాజకీయాల్లో రమ్మన్నారు ఫేస్బుక్లో, మీరేమో ఇంట్లో పడుకుంటారా? బయలుదేరండి, రేపు రాష్ట్రం మార్చుదామంటే అందరూ వచ్చేయండి. మీ కారుల్లో, మీ మోటార్ సైకిల్లో నాతో తిరగండి. ఇదే నా ఇన్విటేషన్. అర్థమవుతుందా? మీడియా చక్కగా ప్రమోట్ చేస్తున్నారు, సోషల్ మీడియా ప్రమోట్ చేస్తున్నారు యూట్యూబ్లో. మరి మీరెందుకు రారు? ఇంటింటికి వచ్చి హ్యాండ్ బిల్స్ పంచాలా. 4 లక్షల ఓటర్స్ ఉన్నారు. ఎక్కడ? నరసాపురం పార్లమెంట్ 4 లక్షల కుటుంబాలు, 12-13 లక్షల ఓటర్స్, 7 నియోజకవర్గాలు, దాదాపు 28 మండలాలు, 1000 గ్రామాలు అన్నీ నేను తిరుగుతున్నా. మీరు రండి, త్వరగా అన్ని నియోజకవర్గాలు తిరగండి, నాతో పాటు ప్రమోట్ చేయండి, నాతో తిరగండి, వేరువేరుగా తిరగండి. ఓకేనా? ఇప్పుడు ఈ ప్రోగ్రాం మీరు యూట్యూబ్లో పెట్టండి. తణుకు ఈరోజు ఇంకేముంది, ఆచంట ఉంది, ఉండి ఉంది, భీమవరం ఉంది. రేపు ఎల్లిట నెక్స్ట్ డే 5, 6, 7 అది. అలాగే మన 74 ఎమ్మెల్యే ఎంపీ స్థానాల్లో ఎవరెవరు నిలబడ్డారో వాళ్ళందరినీ గెలిపించండి, అందరినీ గెలిపించండి. ఎక్కడ చూసారు, ఒప్పు లేదు మాట్లాడడానికి, రెస్ట్ లేదు, గొంతుకు నొప్పి. వచ్చేయండి, ముందుకు వచ్చేయండి, వేగం ముందుకు వచ్చేయండి, వేగం. రేపు మిమ్మల్ని చూడాలా. ఎంతైనా కష్టపడతాను కానీ రోజుకి 20-22 గంటలు. ఇది మాత్రం గొంతు కూడా అయిపోయింది. అప్పుడు ఎక్కడికి వెళ్ళినా ప్రేమతో పాలు, నీళ్ళు, జున్ను, మామిడి పళ్ళు. అమ్మో, నేనంటే అంత ఇష్టం మన తెలుగు ప్రజలకి. అమ్మో మీకే ఇష్టం, చెప్తా ఉండవు.
నేను సీఎం అయిన తర్వాత మీ పని చూసారా? రండి సార్, మీరే సీఎం మాకు. రండి సార్. చూసారా? ఏపీ 24/7 పాలా టీవీ 9 వాళ్ళు టీ అని ఇవ్వట్లేదు. నర్సాపురం హలో, సీఎం గారు జరన్నా మరి మురళీ, నేను సీఎం అవ్వాలంటే మీరు గుద్దేయాలా అన్ని నియోజకవర్గాలు వెనకలాగు. ఇదిగో ఈ డ్రైవర్ చూడు, అందంగా ఉంటాడు, అందంగా ఉంటాడు. జ్యోతి చూడు, మహారాణిలా కూర్చుంది. పని తక్కువ, నిద్ర ఎక్కువ. జ్యోతిని చూడడానికి 8 లక్షల మంది వ్యూవర్స్. ఏం చెప్తాం? నన్ను ఎవడు చూడటం లేదు. నేను అవుట్, జ్యోతి ఇన్. చాలా డేంజరస్ పిల్ల, కష్టమే. టీత అయితే కొంచెం గొంతు పోయింది. ప్రేయర్ చేయండి ప్లీజ్. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. పోస్ట్ చేయండి. నేను ఎంపీ అవడం ఖాయం నర్సాపూర్లో. మిరియాలు వేయించమంటారు పాల్లో. నేను సీఎం అవ్వాలంటే ఇంక మీ చేతిలో ఉంది. ఆ దొంగలు గెలిపించుకుంటారా? నిలబడిన ప్రతి ఏరియాలో 100-1000 మంది. నేను మరి తిరగలేను. హెలికాప్టర్ లేదు, క్యాన్సిల్ అయిపోయింది. అడ్వాన్స్ ఇచ్చిన హెలికాప్టర్లు రాలే, పర్మిషన్లు ఇవ్వట్లే హ్యాండ్ బిల్స్కి. మీరే ఇంకా విశాఖపట్నంలో, విజయనగరంలో, శ్రీకాకుళంలో, ఈస్ట్, వెస్ట్ గోదావరి, కృష్ణా, గుంటూరు, ప్రకాశం, నెల్లూరు, కర్నూలు, కడప, అనంతపూర్, చిత్తూరు, ఎక్కడ ఆన్లైన్లోకి వెళ్ళి రేపు పెడతాం మా లిస్టు. ఎందుకంటే మనకి ఎంతమంది ఉన్నారో కూడా తెలియదు. నేను టీవీ 9 చెప్పారు మనకి 74 మంది ఉన్నారని, 8 మంది ఎంపీలని. చూసారు ఎంత దుష్టులో ఈ ఎలక్షన్ అసలు జరగచ్చా? మన ఏ ఫారాలు, మన బి ఫారాలు తీసుకెళ్ళి చంద్రబాబు నాయుడు గారు 38, వైఎస్ రాజశేఖర రెడ్డి తనయుడు కొడుకు పార్టీ 11. ఎందుకంటే వాళ్ళకి చేత కాక ఈయన నోడిద్దామని వాళ్ళు నోడిద్దామని వీళ్ళు మన ఏ ఫారాలు బి ఫారాలు వేసారు. ఎలక్షన్ కమిషనర్ని కలిశాను, చీఫ్ ఎలక్షన్ కమిషనర్ని కలిశాను, ఆంధ్రప్రదేశ్ CEO ద్వివేదిని కలిశాను, ఇక్కడ రిటర్నింగ్ ఆఫీసర్ని కలిశాను. సుప్రీంకోర్టులో వేస్తున్నాం, హైకోర్టులో వేసాం, రిజెక్ట్ అయిపోయింది. భీమవరం దేశం రిజెక్ట్ అయిపోయింది. ఇంత అవినీతి ప్రపంచంలో ఏ దేశంలో లేదు. ఇంత ఘోరం ఇంకో దేశంలో లేదు. అసలు మన పార్టీ ఏంటి, మన ఫారాలు ఏంటి, మన బీ ఫారాలు ఏ ఫారంలు ఏంటి, వాళ్ళేమో వేయడం ఏంటి? వాళ్ళ పార్టీ ఏది? తెలుగుదేశం పార్టీ, వైఎస్ఆర్సీపీ. ఇది న్యాయమైనా కాదు. కనుక అసలు ఎలక్షన్స్ బాయ్కట్ చేయాలి. మన ఆంధ్రప్రదేశ్ CEO ద్వివేది గారు పాపం పవర్ లేదు, ఆయన రికమెండ్ చేశారు. ఆయన నన్ను పంపించారు 28, 29 నేను వెళ్ళి సునీల్ అరోరా గారిని, కమిషన్ని కలిశాను. వాళ్ళందరూ విన్నారు. కనీస జ్ఞానమైనా లేదు వాళ్ళకి. వాళ్ళని సుప్రీంకోర్టు, హైకోర్టులో రోజు రేత్రి పగలు తిప్పుతా. ఏప్రిల్ 11 ఎలక్షన్ అయిన తర్వాత ఇంక ఇదే నా పని. మీడియాలో తిట్టడం, వాళ్ళని తిప్పడం. నన్ను భీమవరం నామినేషన్ ఈరోజు థర్స్డే, రేపు ఫ్రైడే, ఎలక్షన్ ఎప్పుడు? గురువారం. వారం రోజుల్లో నెక్స్ట్ థర్స్డే, ఈరోజు థర్స్డే. ఇంకా నాకు నామినేషన్ వేయడానికి ఇవ్వలేదు. లేకపోతే భీమవరంలో చిత్తుగా పవన్ కళ్యాణ్ ఓడిపోను. అందుకనే సైకిల్కి కానీ, గ్లాసుకి కానీ, ఫ్యాన్కి కానీ ఒక్కరు ఓటేయకండి. ఇండిపెండెంట్గానే వేయండి. నన్ ఆఫ్ ది అబవ్ అని నోటా అని ఉంటుంది, అదేనా వేయండి. లేదా అసలు ఎలక్షన్లే మన ప్రజాశాంతి పార్టీ హెలికాప్టర్ లేకపోతే అక్కడ ఎలక్షన్లో ఓట్లే వేయకండి. ప్రజాస్వామ్యం మన దేశం మారాలంటే ఈ ఎలక్షన్స్ బాయ్కట్ చేయాలి. ఎక్కడ మన సింబల్ లేదో అక్కడ ఎవరు ఎలక్షన్లకు ఓట్లు వేయకండి. నా ఫాలోవర్స్ 156 మంది ఇంటి దగ్గర ఉండండి. లేదా NOTA నోటా అని వేయండి. ఎవ్వరికి ఓట్లు వేయకండి. నేను ఎవరిని ఎండోర్స్ చేయట్లా, మన పార్టీయే ఎండోర్స్ చేస్తున్నాం. సీరియస్గా తీసుకోండి, చాలా వెరీ వెరీ సీరియస్. థ్యాంక్ యూ వెరీ మచ్. గాడ్ బ్లెస్ యూ.
ఇంకో హాఫ్ అన్ అవర్లో తణుకు సిటీలో. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.